పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను. మంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక వాస్తు మళ్ళీ వచ్చేసి బ్లాక్ మ్యాజిక్ మళ్ళీ వచ్చేసి దయ్యం భూతము ఇలాంటివి ఉన్నాయా అనే దాని మీద అన్వేషణ చేసుకుంటే ఎంతోమందికి నేను ఉపయోగం వాళ్ళకు నివారణ ఉపాయాలు చేసిన బాగుపడ్డోళ్ళు ఇంకో నలుగురు చెప్తున్నట్టు ఒకటి చెప్పాలి. నా జీవితం దగ్గరికి వచ్చినాక నాకు ఈ మీడియా అనేది దత్తాత్రేయుడు అటాచ్ చేసిండు. దీంతో మీ అందరికీ నేను కనబడుతున్నాను. అంతకుముందు నేను 42 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నా, బాగుపడుతూనే ఉన్నా. ఓన్ కార్డు సీక్రెట్గా వచ్చిపోతున్నారు. ఓ కోడిని గప్ప కింద గంపి గుడ్డు పెట్టగానే లాతుకుట్టేలా కొట్టినట్టు చేసిర్రు. అయితే ఇప్పుడు నేను మీకు ఒక రెక్కలు వచ్చిన పక్షిలాగా మీ అందరికీ నేను కనబడుతున్నా, దర్శనమిస్తున్నా. మీకు నువ్వు ఈ నివారణ ఉపాయాలు చెప్తుంటే నాకు ఎంతో సంతోషం అవుతుంది. మళ్ళీ ఫోన్ చేసి గురువుగారు మాకు మంచిగా అయింది, మీకేమైనా దక్షిణ, నాకు దక్షిణలో ఏమైనా గుళ్ళల్లో ఇవ్వండి, దక్షిణ గుళ్ళల్లో అన్నదానం చెప్పి సంపూర్ణంగా వారానికి ఒకసారి 10 కిలోలు అన్నం వండి పెట్టుంటే మీరు ఎంత కోటీశ్వరులు అయిపోతారు. అన్నదానం లోపల అటువంటి శక్తి ఉన్నది. ఏదైనా గుళ్ళో స్టార్ట్ చేయరు లేని దగ్గర. అయితే నేను మాట్లాడు కూడా పొద్దున 7 నుంచి 9 దాకా మాట్లాడతా, రాత్రి 10 నుంచి 12 దాకా నేను ఫ్రీగా మాట్లాడతాను. ఏం డబ్బులు ఉండవు ఫోన్లో మాట్లాడి. కొందరు ఫోన్లో మాట్లాడినా కానీ 3000 4000 తీసుకుంటున్నట్ట. నా దగ్గర అవన్నీ లేవు, మీరు మా ఫోన్లో మాట్లాడుకోవచ్చు. అయితే కొందరు తెలియక ఏం చేస్తారు, జాతకం చెప్పు గురువారు, మాకు తాయితలు పంపి గురువారు, మాకు రాళ్ళు పంపి గురువారు అంటున్నారు. రాళ్లకు జాతకాలకు వస్తువులకు పైసలు ఉంటాయి కదా, వీటికి డబ్బులు అనే వరకల్లా ఏమంటున్నారు, మీరు వాళ్ళంతా ఫ్రీగా చెప్పారు, ఇప్పుడు డబ్బులు అడుగుతారు. అరే స్టోన్ ఉంటుంది, అది ఒక స్టోన్ వచ్చేసి 3000 4000 ఉంటుంది, ఫ్రీ ఇస్తారా? ఇవ్వలేము. ఓ తాయితీ ఉంటుంది, ఓ 1000 రూపాయలు ఉంటుంది, ఫ్రీ ఇస్తారా? ఇవ్వలేము. ఏదైతే స్థలాలు ఉన్నాయో స్థలాలు చెప్తా. 7 గంటల నుంచి 9 దాకా, రాత్రి 10 నుంచి 12 దాకా నేను క్లియర్గా చెప్తాను. మీ డేట్ ఉన్నా డౌట్ ఉన్నా అడగచ్చు. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో సబ్జెక్టులు వీటిలలో డౌట్లు ఉన్నా అడిగితే చెప్తాను. అయితే ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే ఫోటోలు ఉంటాయి కదా, ప్రేమ్లు ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు, చచ్చిపోయేల ఫోటోలు, మళ్ళీ పూలులవి, సింహాలవి, ఇలాంటి ఫోటోలు ఉంటాయి కదా, ఇంట్లో పెడతాం మనం. ఏడబడితే ఆడ పెడతాం, ఏడబడితే అట్లా పెట్టకూడదు, చాలా తప్పది. దీనికి కూడా వాస్తున్నది. అయితే ఈ ఫోటోలు ఎట్లా పెట్టాలంటే గుమ్మం మీద పెట్టకూడదు. గుమ్మం మీద పెట్టినామనుకో దేవుని విగ్రహాలు, దేవుని ఫోటోలు, దేవుని సంబంధించిన కొబ్బరికాయలు గుళ్ళాలు తెచ్చినవి ఇవన్నీ కడతారు, ఎర్రబట్టలు పెట్టి మళ్ళీ ఫోటోలు పెడతారు. గుమ్మం కూడా మెయిన్ గుమ్మం కూడా పెడతారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దాంట్లోకి వెళ్ళి దుష్టశక్తుల గుమ్మంలోకి వెళ్ళి ఇంట్లో, అంటే దుష్టశక్తుల గుమ్మమే అవసరమా? ఇంత రంధ్రం ఉన్న అందులోకి వెళ్ళి వచ్చేస్తుంది దుష్టశక్తి. ఆ గుమ్మం మీద అన్నీ పెడతాడు. ఏం రాని ఆయన ఇట్లా పెట్టిరంటే రాకుండా ఆయన పెట్టమన్నారు పెద్ద మనుషులు. పెట్టకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో యంగు లేడీస్ ఉంటారు, దూరం ఉంటారు, అంటే మంత్ ఉంటారు, నెల బహిష్ట అవుతారు.
దాని కిందికి వెళ్ళి పోకూడదు. అదే ఇప్పుడు అయ్యప్పని పెట్టినామనుకో, హనుమంతుని పెట్టినామనుకో, 2 కొబ్బరికాయలు తెచ్చి కట్టినామనుకో, దాని కిందికి వెళ్ళిపోతే దోషం అవుతుంది, దరిద్రం చుట్టుకపోతుంది. తెలియదు, అది తెలియక చేసే పని. ఆ గుమ్మం మీద ఇప్పటికైనా సరే ఏమన్నా ఉంటే గుమ్మం పక్కకు పెట్టండి, పక్కకు కట్టండి, దాని కిందికి వెళ్ళి పోకూడదు. ఫోటోలు ఈరోజు మొత్తం శీర్షిక మొత్తం ఫోటోలదే చెప్తాం మీకు. అయితే లోపలికి రాగానే ఇంకా ఫోటోలు పెడతారు. ఒక ఇట్లా పడుకొని ఉంటాడు, ఏది చనిపోయిన వాళ్ళకి, చనిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా ఎదురుకు పెట్టకూడదు. లోపలికి ఎవరని రాగానే ఈయనెవరు, మా తాత ఉండే చచ్చిపోయాడు, ఎన్నేళ్ళు ఉండే 90 ఏళ్ళ చచ్చిపోయాడు, అందుకే ఫోటో పెట్టుకున్నాను నేను. ఈయనెవరు, ఈయన మా పాలి ఆయన ఉండే, ఈయన చచ్చిపోయాడు. తల్లిదండ్రి ఫోటో పెట్టుకో, బెడ్రూమ్లో, ఎదురుకు పెట్టకూడదు. బెడ్రూమ్లో పెట్టుకో, పొద్దున్న లేచి కళ్ళ చూడాలి, దండం పెట్టుకోవాలి. నీకు ఆఫీస్ ఉంటే ఆఫీస్లో పెట్టుకో, ఇంట్లో కూడా కొందరికి ఆఫీస్ ఉంటుంది, ఇట్లా ఆఫీస్లో పెట్టుకో. అట్లా హాల్లో పెట్టకూడదు. వచ్చినవాడు ఏంది విచారణ పడతాడు. రాగానే అయ్యో మా డాడీ ఉండే, ఆయన 40 ఏళ్ళకే చచ్చిపోయాడు, మేము పుట్టినాక హార్ట్ అటాక్ వచ్చి. పెదవులు కిందికి పోయినాయి, మీదికి ఉండాలి, ఇట్లా నవ్వాలి, నవ్వే ఫోటోలు పెట్టాలి. ఇది విచారణకు సంబంధించిన ఫోటోలు హాలల్లో మనం లోపలికి రాగానే పెట్టకూడదు. చూసి అడుగుతారు కంపల్సరీ, ఎవరి ఫోటో అని పెట్టకూడదు. ఇప్పుడు సాయిబాబా ఫోటో ఒకటి ఉన్నది, నవ్వినట్టున్నది, అది పెట్టు. పిల్లల ఫోటోలు ఉన్నాయి, మీ పిల్లలను బాగా నవ్వించి ఫోటో తీసేసి పెట్టు ఎదురుకు, నవ్వినట్టు, ఫుల్ నవ్వినట్టు, ఇట్లా ఇట్లా ఉండాలి ఫోటో ఎదురు. వచ్చినవాడు కూడా దాన్ని చూసి నవ్వుతాడు. శుభసూచకం నవ్వు. అహహ అనే బీజాక్షరం ఏదైతుందో చాలా ఆహ్లాదకరమైన బీజాక్షరం అది. అది ఏంటంటే ఫస్ట్ బీజాక్షరం, బీజాక్షరాలల్లో మొదటి బీజాక్షరం హా అనేది. అని అవుతాం మనం. ఆ బీజాక్షరం వస్తుంది కదా దాంట్లో, అది హెచ్ కాదు, ఏతోటి వచ్చేది. అయితే ఆ బీజాక్షరం చాలా పవర్ఫుల్ ఉంటుంది, అందుకే నవ్వుమంటారు అందరూ పెద్దలు. కొన్ని ఏరియాలలో అయితే లాఫింగ్ క్లబ్స్ కూడా ఉన్నాయి, నవ్వేటివి. నవ్వు అనేది ఆ బీజాక్షరంతో వస్తుంది కాబట్టి వానికి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు. నవ్వే ఫోటోలు పెట్టండి హాల్లో, ఓకేనా. అయితే నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో ఏం చేస్తారు వాళ్ళు, ఫోటోలు ఏదో ఒకటి పెట్టేసేస్తారు, పెట్టకూడదు. దాంట్లో ఏం చేయాలంటే కిచెన్లో అన్నపూర్ణేశ్వరి విగ్రహం ఇది ఫోటో పెట్టాలి. నాన్ వెజ్ తినే వాళ్ళైతే కొంచెం పక్కకు పెట్టాలి. మళ్ళీ వచ్చేసి సాయిబాబా వండుతున్నట్టు ఉంటుంది, ఒక పెద్ద బాండువల చేయబెట్టి తిప్పుతున్నట్టు ఉంటుంది, ఆ ఫోటో పెట్టు. ఆయనకు నాన్ వెజ్ ఏమి ఉండదు ప్రాబ్లం. ఒక అన్నపూర్ణేశ్వరికి అయితేనే వెజిటేరియన్ వాళ్ళు పెట్టుకుంటే మంచిది. సాయిబాబా వెజ్కు నాన్ వెజ్ వాళ్ళు ఎవరైనా సరే వంటశాలలో పెట్టుకోండి, ఆ సాయిబాబా వండుతున్నట్టున్న ఫోటో. నెక్స్ట్ వచ్చేసి ఇక బెడ్రూమ్లో ఏం పెట్టాలి, మీరు పడుకునే బెడ్రూమ్లకు ఎవ్వరు రావద్దు. మీ తమ్ముడు కానీ, మీ అమ్మ కానీ, మీ నాన్న కానీ రాకూడదు. బెడ్రూమ్ అంటే దాన్ని ఏమంటారు, శయనశాల, శయనించే గది. అది మీరే శయనించే గది కాబట్టి దాంట్లోకి ఇంకోటి రావద్దు. ఒకసారి ఏమైందంటే అర్జునుడు అనివార్య కారణాల వల్ల ఈమె ధర్మరాజు, ద్రౌపది ఇద్దరు బెడ్రూమ్లు ఉన్నారు. ఆయన గొంతుల వారికి ఉండేది ఆమె, ఆ రూపంలో ఉండేది ఆ శక్తి స్వరూపిణి ఆమె. అయితే ఈ 5గురు ఒకటే ఆత్మ, పంచాత్మలు. ఎవరైనా శరీరం ఒకటే, ఆత్మ ఒకటే అన్నమాట. ఒకడే 5 రూపాయలలో పుడతాడు. అయితే ఈ ధర్మరాజాలు ఉన్నప్పుడు ఈయన పోకూడదు కదా బెడ్రూమ్లకు. ఈయన యుద్ధము అనివార్య కారణాల వల్ల యుద్ధానికి పోవాల్సి వచ్చింది. ఆ ధనస్సు, ఈ విల్లంపులు ఏవైతున్నాయో ఆయన రూమ్లో, ఆ రూమ్లు ఉన్నాయి. అటు పక్కకు చూసుకుంటూ పోయి 2 తీసుకొని వస్తాడు. వస్తే అప్పుడు అర్జున అని అంటే అటు ముఖం తిప్పుకొని బయటకు వచ్చేస్తాడు. దీనికి ఏంది భీష్ముని అడుగుతాడు, నేను ఇట్లా చేసిన తప్పుకు దీనికి ఏంది నీ బెడ్రూమ్లోకి వచ్చిన అంటే, నువ్వు నపుంసకుని వై, బృహన్నల వై, ఇదే శరీరంతో అనుభవిస్తావు కొన్ని రోజులు. అందుకే ఆయన బృహన్నల అయ్యిండు కొన్ని రోజులు. డ్యాన్స్ నేర్పించిండు ఎవరి దగ్గర, విరాటరాజు కూతురుకు. అటువంటివి ఉంటాయి. అందుకని ఏంటంటే బెడ్రూమ్లకు ఇతరులు పోకూడదు. బెడ్రూమ్ లోపల ఏముండాలంటే కుక్కలు, 2 కుక్కలు, ఆడకుక్క మగ కుక్క సంగమిస్తున్నట్టు ఉండాలి ఫోటో. పిల్లలు కాని వాళ్ళకు కూడా పిల్లలు అవుతారు. మళ్ళీ వచ్చేసి పక్షులు సంగమిస్తున్నట్టు ఉండాలి, ఏది బెడ్రూమ్ లోపల. మళ్ళీ వచ్చేసి
మనుషులై పెట్టవద్దు సంగమిస్తున్నట్టు, కోతులై పెట్టవచ్చు, జంతువులై పెట్టుంది, పక్షులై పెట్టుంది సంగమిస్తున్నట్టు పెట్టినట్టయితే పిల్లలు కాని వాళ్ళకి కూడా పిల్లలు అవుతారు. ఇది బెడ్రూమ్లో పెట్టే ఫోటోలు. ఓకేనా. ఇక వచ్చి నైరుతిలో మామూలుగా తల్లిదండ్రులు ఉంటాడు. దాని లోపల ఏంటంటే నైరుతి లోపల ఒక పెద్ద కొండలాగున్నది, నీళ్ళు ఇట్లా కొండలు వస్తుంటాయి కదా జారినట్టు, అలాంటి ఫోటో ఒకటి పెట్టేసారు. కొండలు ఉండాలి అట్లా ఫోటోలో. నెక్స్ట్ వచ్చేసి ఈ నైరుతి అయిపోయింది కదా, ఇక మిగిలింది ఈశాన్యంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు గది ఉంటుంది. ఆ గదిలో ఏం పెట్టాలి? ఓన్లీ విగ్రహాలు పెట్టాలి, ఫోటోలు పెట్టద్దు. ఎందుకు పెట్టద్దు? ఫోటోలు పెట్టినా పైకి మన ఉండేది 6 feet 7 feet పైన పెట్టాలి ఫోటోలు. ఎందుకు స్వామి మరి పూజలు పెట్టుకుంటాం కదా, మేము పూజ చేస్తాం, కాళికాదేవి ఫోటో ఉంది, మళ్ళీ అమ్మవారి ఫోటో ఉంది, లక్ష్మీదేవి ఫోటో ఉంది, వాటికే పూజ చేస్తామంటే ఆ ఫోటోలు పూజనేం కాదు. ఎందుకు కాదంటే పూజలల్లో మన రూపం పడుతుంది. ఏది ఆ ఫోటోలో నిలబడితే మన రూపం పడుతుంది, అద్దం ఉంటుంది కాబట్టి మన రూపానికి మనమే పూజ చేసినట్టు అవుతుంది. శుక్లాంబరధనం విష్ణు శివుడు, ఆ గణేశుడు ఎక్కడ పోతాడో కానీ నువ్వే కనబడుతుంటావు వాళ్ళ. అందుకని చెప్పేసి అద్దం ఫోటోలు పెట్టకూడదు, విగ్రహాలు పెట్టాలి. ఇంత ప్రమాణం అంటే ఇది దీన్ని ఏమంటారు? థమ్స్అప్, తంబు అంటే ఇది తంబు అంటారు దీన్ని, అప్ అంటే ఇది. అయితే ఈ థమ్స్అప్కి ఏంటంటే ఇది మొత్తం టోటల్ కలిసి ఇంత లావు ఉండాలి విగ్రహం, ఇంత ఎత్తు ఉండాలి. దీనికి తెలియక ఏం చేస్తారు? ఈ బొటనవేలు సైజు పెట్టుకోమంటారు. ఈ బొటనవేలు సైజు పెట్టకూడదు. తంబు ఇంత ఉంది కదా, ఈ పిడికెడంతా ప్రమాణము ఇంత ఎత్తు ఉండాలి. మనం వేలు లేపినంత ఎత్తు పెట్టండి. మీరు దట్టంగా ఒక 2 విగ్రహాలు అయినా సరే మీకు ఇష్టమైన విగ్రహాలు తెచ్చి పెట్టండి, వాటికి పూజ చేయండి, మీకు పవర్ వస్తుంది. ఏమైనా ఫోటోలు పెట్టుడు, వాటికి అగరబత్తీలు పెట్టుడు, అగరబత్తీలు ముట్టి కింద దాకా వచ్చినాక అద్దం పలుగుడు, మళ్ళీ దానికి అన్ని ఫోటోలకు అన్ని బొట్లు పెట్టుడు. ఫోటోలకు వెళ్ళి ఏదైనా సినిమాలు చూసిరా, ఫోటోలకు వెళ్ళి మీకు దేవుడు వచ్చి దర్శనం ఇచ్చినట్టు విగ్రహాల లోపలికి వెళ్ళి వస్తారు. శాస్త్రం చూసే సినిమాలు తీస్తారు లక్షల కోట్లు పెట్టి. ఓసారి చూసుకోండి. అందుకని విగ్రహాలు పెట్టాలి ఈ ఈశాన్యంలో ఉన్న దేవుడు రూమ్లో. ఓకేనా. ఇది ఫోటోలకు సంబంధించిన వాస్తు. అయితే ఇది పాటించుంది. ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు ఫోన్ చేయండి. ఎలవేళవి సాయి దత్తానంద. వాచ్లు కూడా ఏదైతుందో మనకు ఎదురుగా పెట్టుకోవాలి. మనం పండుకొని లేవగానే ఎదురుగా వాడాలి. టైం అంటే నువ్వు టైం అనేది మెయింటైన్ చేయాలి నీ జీవితంలో. టైం అనేది జీవితంలో మెయింటైన్ చేయాలి. లేకుంటే పండుకుంటావు 8 అయిండొచ్చు అని మళ్ళీ పండుకుంటావు 10 గంటలకు లేసు, సోమరితనం వస్తుంది. అందుకని వాచ్ ఎదురుగా ఉంటే నీకు టైం చూపిస్తుంటుంది. మనకు ఎదురుగా కాళ్ళ దగ్గర ఉండాలి వాచ్. ఓకేనా. అయితే ఇప్పుడు నన్ను కలవాలని అనుకుంటే మాత్రం మీరు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రము 4 గంటల వరకు నేను ఆఫీస్లో ఉంటా, వచ్చి కలవచ్చు. మీకు సలహాలు కావాలంటే మాత్రము పొద్దున 7 గంటల నుంచి 9 దాకా నేను ఫోన్లో సలహాలు చెప్తాను. రాత్రికి 10 నుంచి 12 దాకా చెప్తాను. మధ్యాహ్నం మాత్రం ఫోన్లు నా దగ్గర ఉండయి. ఏం గురుగారు మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు, ఎప్పుడు చేసినా మీ వాళ్ళు ఎత్తుతున్నంటే ఎత్తుతారు. నేను మిగతా టైంలలో ఇక్కడ క్లయింట్లతోటి మీ అందరితోటి నేను జాతకాలు చెప్పుడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ టైంలో నాకు దగ్గర ఫోన్లు ఉన్నాయి. కాబట్టి పొద్దున 7 నుంచి 9 దాకా ఉంటాయి, రాత్రి 10 నుంచి 12 దాకా ఫోన్లు నా దగ్గర ఉన్నాయి. ఒకటి సోమవారము మంగళవారము ఈ 2 రోజులు స్ట్రిక్ట్గా హాలిడే ఉంటుంది. ఆ 2 రోజులు రాకుండా మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు. జై గురుదత్త.